2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం ఉమాగారు. నమస్తే అమ్మా. దేవీ నవరాత్రుల్లో మహిళలకి ఎవరికైనా కూడా పెళ్ళైన వాళ్ళకైనా, పెళ్లి కాని వాళ్ళకైనా నెలసరి వస్తే కంగారు పడిపోతూ ఉంటారు. ఎస్పెషల్లీ అలాంటి డేస్‌లో కనుక మహిళలు ఎలాంటి నియమాలు పాటించాలి అంటారు? అండ్ చాలామంది దేవీ నవరాత్రుల్లో మహిళలు దీక్షని కూడా చేస్తూ ఉంటారు, పాటిస్తూ ఉంటారు. కరెక్ట్. అలాంటి సందర్భాల్లో అంటే దీన్ని ఏ రకంగా మనం తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు? తప్పకుండా అమ్మా. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఎందుకంటే చాలామంది ఆడవాళ్ళు ఈ క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అనేటువంటివి ఆశ్వయుజ మాసంలో వస్తూ ఉంటాయి. ఆశ్వయుజ మాసంలో పాడ్యం దగ్గర నుంచి దశమి వరకు వచ్చేటువంటి దాన్ని దసరా అంటూ ఉంటాం. దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఈ శరదృతువు ప్రారంభం కాబట్టి మనం జరుపుకుంటూ ఉంటాం అమ్మ. అయితే మేజర్లీ చాలామంది ఇళ్లల్లో దీక్షగా భవానీమాల దీక్ష తీసుకుని చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి గురువు ద్వారా ఆ దీక్ష అనేటువంటిది స్వీకరించడం 9 రోజులు లేదా 10 రోజులు 15 రోజులు కూడా దీక్షగా కిందే పడుకుని సో ఆ భవానీ మాల వేసుకొని చేస్తూ ఉంటారు. అసలు వాళ్ళ యొక్క భక్తి ఇంక చెప్పక్కర్లేదు. సో అయితే ఆడవాళ్ళు ఆ సందర్భాల్లోనూ అదేవిధంగా ఇంట్లో ఆడవాళ్ళు చాలామంది కలశ స్థాపన చేసుకుంటారండి. కలశాన్ని పెట్టుకుని అమ్మవారిగా ఒక కోరిక అనుకుని ఆ కోరిక ఎలాగైనా తీరాలమ్మా, నేను భక్తిపూర్వకంగా ఇది చేస్తూ ఉన్నాను, నా భర్త యొక్క ఆరోగ్యం బాగుండాలి, నా కొడుకు యొక్క చదువు బాగుండాలి, ఇలా అనుకుని చాలా ఒక సంకల్పంతో దృఢ సంకల్పంతో చేస్తూ ఉంటారు. సో అలాంటి ఆడవాళ్ళకి మధ్యలో ఇలాగ ఋతుక్రమం అనేటువంటిది ప్రకృతి ధర్మంగా వచ్చినప్పుడు చాలా కంగారు పడుతూ ఉంటారు. అంటే అమ్మవారి యొక్క అనుగ్రహం నుంచి నేను తప్పించుకున్నాను అంటే అమ్మవారి యొక్క అనుగ్రహం నాకు దక్కలేదు. సో నేను అనుకున్న కోరిక జరగదేమో, ఖచ్చితంగా ఇన్ని ఆటంకాలు ఎందుకు వస్తూ ఉన్నాయి. సో ఇలాగ ఒక తెలియనటువంటి ఒక డిసప్పాయింట్మెంట్ అనేటువంటిది వాళ్ళకు ఉంటుంది. చాలామంది బాధపడుతూ ఉంటారు కూడా. కానీ ఏమీ బాధపడాల్సిన అవసరం లేదండి. అమ్మవారు ప్రకృతి స్వరూపము, ప్రకృతి రూపము, ప్రకృత్యై నమః అనేటువంటి నామం కూడా అమ్మవారికి ఉంటుంది. సో ప్రకృతిలో భాగమైనటువంటి ధర్మంలోనే ఋతుక్రమం అనేటువంటిది కూడా ఉంటుంది. సో ఆ విషయంలో మీరు 1% కూడా టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదమ్మా. ఎందుకు అని అంటే శరీరానికే ఏ ధర్మాలైనా ఉంటాయి, కానీ మనసుకు ఎలాంటి అవధులు, ధర్మాలు, నియమాలు ఉండవు. మనస్ఫూర్తిగా మనసుతో మీరు అమ్మవారిని కొలవచ్చు, భక్తితో ఆరాధన చేసుకోవచ్చు. పూజా మందిరంలోకి వెళ్ళకపోయినా పర్వాలేదు, ఉన్నటువంటి చోట నుంచే మనసులో అమ్మవారిని తలుచుకోవచ్చు. అదే మీకు భక్తికి ఒక సాధనగా మారుతుంది. మీరు ఏదైతే బాధపడుతూ ఉన్నారో, తపన పడుతూ ఉన్నారో, నేను చేయలేకపోయాను, నాకు ఆటంకాలు వచ్చాయన్న తపన ఉంది చూసారండి, ఆ తపనే తపస్సుగా మారుతుంది ఆ భక్తి మీకు ఉన్నప్పుడు. సో అది ఎక్కడా కూడా అవధులు అనేటువంటిది ఏది ఇబ్బంది రాదు. అయితే కొంతమంది కలశ స్థాపన చేసిన తర్వాత ఇలా ప్రకృతి ధర్మంలో ఇబ్బంది వచ్చినప్పుడు ఏం చెయ్యాలి అంటే అక్కడితో ఆ పూజా మందిరంలో పూజ చేయడం మీరు ఆపేయండి. మీ ఇంట్లో వాళ్ళతో ఎవరితోనైనా చేయించండి. ఐదర్ మీ భర్తతో కానీ, మీ బ్రదర్తో కానీ, మీ ఇంట్లో తల్లిదండ్రులతో కానీ ఎవరితో అయినా చేయించండి. దాంట్లో ప్రాబ్లం ఏమీ లేదు. మీరైతే వెళ్ళొద్దు, మీరైతే చెయ్యొద్దు. ఒక 5 రోజుల పాటు, 5 రోజులు అయిపోయిన తర్వాత అప్పటికి ఈ శరన్నవరాత్రులు ఉంటే కొనసాగించండి, ప్రాబ్లం లేదు. అంతా కొంతమంది ఏంటి అంటే 9 రోజులు చేస్తారండి, కొంతమంది 5 రోజులు చేస్తారు. 5 రోజులు చేసేటువంటి వాళ్ళు పంచమి నుంచి స్టార్ట్ చేసి 9 రోజులు చేయాలి. కొంతమంది 3 రోజులు చేస్తారు. 3 రోజులు చేసేవాళ్ళు సప్తమి దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి. కొంతమంది ఏంటి అంటే ఒక్కరోజు చేస్తారు, వాళ్ళు అష్టమి లేదా నవమి లేదా దశమి నాడు స్టార్ట్ చేయాలి. సో వాళ్ళకున్నటువంటి దాన్ని బట్టి అన్నమాట, సౌకర్యం బట్టి. సో ఎవరు ఎన్ని రోజులు చేసినా సరే మీరు 5 రోజులు అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మళ్ళీ అమ్మవారిని ఒకసారి మనస్ఫూర్తిగా పూజ చేసి, ఇలాంటి ఆటంకములు కలిగించినప్పటికీ కూడా నేను నీ కృపకి పాత్రురాలునే, నాకు ఎలాంటి ఆటంకములు లేవు, నా అనుకున్నది ఖచ్చితంగా నువ్వు నెరవేరుస్తావు అనేటువంటి సత్సంకల్పంతో అమ్మవారిని ఉద్వాసన అనేటువంటి చెప్పాలి. చెప్పిన తర్వాత అమ్మవారికి అనుగ్రహం ఖచ్చితంగా మీ మీద ఉంటుంది. అయితే కొంతమంది భవానీ దీక్ష తీసుకుంటారు కదండి, వాళ్ళైతే భవానీ దీక్ష తీసుకున్నప్పుడు ఆకస్మికంగా, అంటే ఇందులో 2 రకాలండి. ప్రకృతి ధర్మంలో అదే ప్రతి నెల వచ్చేటువంటి ఋతుక్రమం వేరు. కొంతమంది గైనిక్ ఇష్యూస్ వల్ల, ఆరోగ్య సమస్యల వల్ల బాధపడుతూ ఉంటారు. సో మీకు అర్థమైందండి, గైనిక్ ఇష్యూస్ వల్ల, సో దానివల్ల ఇబ్బందులు ఉన్న వాళ్ళైతే భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే ప్రకృతి ధర్మం వరకు ఒకటైతే ఇది ఒక ఆరోగ్య సమస్య, అది జీవితాంతమో లేకపోతే ఒక 10 సంవత్సరాలు ఉంటే 10 సంవత్సరాలు పూజ చేయకూడదా అంటే అలా అని కాదు. సో ఆ భగవంతుని మీరు నిత్యము మీ యొక్క శరీరాన్ని శుద్ధి చేసుకుంటూ అలా ఆరోగ్య సమస్య ఉన్న వాళ్ళైతే చేయొచ్చు. సో ఇలా ప్రకృతి ధర్మంగా ఉన్న వాళ్ళైతే చేయకూడదు.
సో, ఖచ్చితంగా ఇది ఫాలో అవ్వండి. ఎందుకనంటే ఆ నెగెటివ్ ఎనర్జీ అనేటువంటిది ఆ పాజిటివ్ ఎనర్జీని డామినేట్ చేసి అక్కడ పాడు చేస్తుంది వ్యవహారాన్ని అని చెప్పేటువంటి విషయంలో మాత్రమే మహర్షులు ఈ యొక్క నియమాన్ని పెట్టడం జరిగింది. అంతకు మించి ఏది డిసప్పాయింట్ అవ్వాల్సిన పని లేదు. ఇంకొకటి ఏంటంటే వితంతువులు. చాలామంది సువాసినీలైతే పెళ్ళైన వాళ్ళైనా, పెళ్లి కానటువంటి వాళ్ళు కన్య ఖచ్చితంగా చేసుకుంటారు. పెళ్ళయ్యి భర్త ఉన్నవాళ్ళు సువాసినీలు ఖచ్చితంగా బ్రహ్మాండంగా అలంకారం చేసుకుని అన్నీ చేసుకుంటారు. ఇంకా భర్త లేనటువంటి వాళ్ళు వితంతువులు ఏం చేస్తారంటే, నేను చేయొచ్చా లేదా? అసలు నేను ఉపవాస దీక్ష పాటించవచ్చా? లేకపోతే నన్ను అనుగ్రహిస్తుందా? నేను పూజలో కూర్చోవచ్చా? పీటల మీద కూర్చోవచ్చా? ఇలాంటి ఒక సందేహాలుంటాయి. నిరభ్యంతరంగా, నిరాటంకంగా ఖచ్చితంగా కూర్చొని చేసుకోవచ్చండి. ఎందుకు అని అంటే అమ్మవారేమీ శాడిస్ట్ కాదు. అమ్మవారేమీ ఒక రకమైనటువంటి సైకిక్ ఏమీ కాదు. అమ్మవారు ఏమిటి అంటే భక్తిపూర్వకంగా ఎవరు ఆరాధన చేసినా సిద్ధిస్తుంది. అలా ఎవరైనా చెప్పినా సరే మీరేమీ నమ్మొద్దు. మనస్ఫూర్తిగా భక్తితో ఆరాధన చేస్తే అమ్మవారి యొక్క అనుగ్రహం మనకే కాదు, పశుపక్షాదులకి, క్రిమి కీటకాదులకి, తర్వాత ఎవరికైనా గంధర్వ, యక్ష, కిన్నర, కింపురుష అందరూ కూడా అమ్మవారిని ఆరాధన చేస్తుంటారు. వయోలింగ భేదాలు ఏమీ అవసరం లేదు. 100% శక్తి స్వరూపమైనటువంటి అమ్మవారిని మనసా, వాచా, కర్మణ ప్రతి ఒక్కరూ కూడా ఆరాధన చేయవచ్చు. ప్రతి ఒక్కరూ కూడా ఫలితములు పొందవచ్చు. కొన్ని నియమాలు, ఈ భర్తతో కూర్చోవడం లాంటివి కొన్ని నియమాలు మాత్రము కొన్ని వ్రతాలకి, కొన్ని నోములకి మాత్రము ఉంటాయి. అది భర్తతో కూర్చుని చేయాల్సినటువంటి నోములు కాబట్టి వాటికి అవసరం కాబట్టి కూర్చోకూడదు. అలా అని చెప్పి ఇంక ఏ పూజలోనూ కూర్చోకూడదు, ఏమీ చేయకూడదు అనడం చాలా పొరపాటు. వాళ్ళని అవమానించడం కూడా చాలా పొరపాటు. ఖచ్చితంగా ఎవరైనా సరే వయోలింగ భేదములు లేకుండా 100% పూజ చేసుకోవచ్చమ్మ. సో అదేవిధంగా ఎవరైనా సరే అమ్మ ఇంట్లో పూజ చేసుకుంటూ లేదా భవానీమాల దీక్ష చేసుకుంటూ ఆచరించాల్సిన నియమాలు కొన్ని చెప్పబడ్డాయండి. సో నెలసరి అనే విషయం మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం, కానీ అసలు ఏ ఆటంకం లేకుండా భగవంతుడు మనకు అనుగ్రహాన్ని ఇచ్చి పూజ చేయి అని ప్రకృతి మనకు సహకరించినప్పుడు కూడా మనం భక్తి శ్రద్ధలతో ఆచరించాల్సిన నియమాలు కొన్ని ఉంటాయి కదా, అవి ఖచ్చితంగా ఆచరించాలి. అవి ఏమేమి ఉంటాయి అంటే, ముందుగా సూర్యోదయం కంటే ముందే నిద్ర లేవాలి. బ్రహ్మ ముహూర్త సమయాన్ని వినియోగించుకోవాలి. బ్రహ్మ ముహూర్తంలో నిద్రపోతే కనుక అమ్మవారి యొక్క శక్తి అందదు. ఇది ఖచ్చితంగా జరుగుతుందండి. అందదు. ఎన్ని పూజలు చేసినా, ఒక 100 కేజీలు కుంకుమ తీసుకొచ్చి అమ్మవారికి పూజ చేసినా నిరుపయోగము, నిష్ప్రయోజనము. అది అందదండి. బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవండి. అమ్మవారి కోసం ధ్యానం చేయండి. ఓం శ్రీమాత్రే నమః అనేటువంటి మంత్రాన్ని మానకుండా జపం చేయండి. కనీసం 216 సార్లైనా జపం చేయండి. చేసిన తర్వాత పగటి వేళ నిద్రపోవద్దు. ఒకటే సంకల్పం పెట్టుకోండి. మీరు ఏదైతే అమ్మవారు విశ్వంలో ఉండేటువంటి పవర్ అన్నమాట. లక్ష్మి అంటే ఏంటి అంటే ఐశ్వర్య శక్తి. విశ్వంలో ఉండేటువంటి ఐశ్వర్య శక్తిని మనం ఆహ్వానిస్తున్నాం. అదే లక్ష్మీ పూజ. పార్వతి, దుర్గా నవరాత్రులు అంటే ఏంటి అంటే విశ్వంలో ఉండేటువంటి శక్తిని, ఆ ధైర్యాన్ని, సాహసాన్ని తర్వాత మనలో పెంచమని చెప్పి కోరుకుంటూ, ఒక శత్రు నాశనాన్ని కోరుకుంటూ, శత్రువుని ఎదిరించగలిగే శక్తి సామర్థ్యాలు ఇమ్మని కోరుకుంటూ, ఆ పార్వతి అనేటువంటి శక్తిని మనం అర్థిస్తున్నాము, ఆరాధిస్తున్నాము, శరణాగతి చెప్తూ ఉన్నాము. సో అలాంటి విషయంలో మీరు ఏదైతే సంకల్పం మీద అమ్మవారి దీక్ష తీసుకుని అమ్మవారి కోసం చేస్తూ ఉన్నారో దాని మీద 1% కూడా దృష్టి మళ్లించవద్దు. దాని మీదే ఉండండి, ప్రయత్నం చేయండి, సిద్ధిస్తుంది. ఇంకో ప్రధానమైన నియమం ఏంటి అంటే ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ, నీచ మాంసాదులు, ఈ అల్లము ఇలాంటివి ఏది కూడా తీసుకోవద్దు. సాత్వికమైనటువంటి ఆహారం తీసుకోవాలి. ఎందుకు సాత్వికమైన ఆహారం తీసుకోవాలి అంటే, అమ్మవారు కానీ ఎవరైనా సరే మనం ఆరాధించేటువంటి దేవతలు నిర్గుణ, నిరంజన, నిర్వికల్ప, నిరామయ, నిరాక్షాతులు. అంటే ఏంటి అంటే నిర్గుణము, ఏ గుణము ఉండదు. నిరంజనము, నిర్వికల్పము, ఎలాంటి స్ట్రక్చర్, ఎలాంటి విగ్రహము అవసరం లేకుండానే మనం ధ్యానించవచ్చు. అలాంటి ధ్యాన స్థితికి వెళ్ళాలి అంటే ఉండాలి అంటే మనకి చిత్తశుద్ధి అనేటువంటిది ఉండాలి. మనలో చేయగలిగేటువంటి సామర్థ్యం ఉండాలి. సో నార్మల్గా ఉండేటువంటి కామన్ పీపుల్ ఏంటి అంటే అవన్నీ తినడం వల్ల వాళ్ళకి కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సల్యం అనేటువంటి డెవలప్ అవుతాయి. ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యి ఉంటాయి. దానివల్ల వాళ్ళు పరిపూర్ణంగా ఫోకస్ చేయలేకపోతారు, వాటిని జయించలేకపోతారు. సో ఎప్పుడైతే ఇలాంటి ఆహార నియమములు అనేటువంటివి పాటించడం వల్ల, అందుకే భవానీ దీక్షలు ఉన్నప్పుడు అందరినీ కూడా భవానీని ఎందుకు పిలుస్తారు అంటే అందరినీ కూడా అమ్మవారి స్వరూపంగా చూడడానికి. సో మనం చూసేటువంటి చూపు కానీ, వినేటువంటి మాటలు కానీ, మాట్లాడేటువంటి మాటలు కానీ, చేసేటువంటి పనులు కానీ అన్నీ అమ్మవారి యొక్క కంట్రోల్లోనే ఉండాలి. అమ్మవారికి సంబంధించినవి ఉండాలి.
అది మనం అనుకున్న సంకల్పానికి దారి తీసే విధంగా పెట్టుకోండి. ఈ నవరాత్రి దీక్ష అనేటువంటిది తప్పకుండా మీకు సత్ఫలితాలు కలగజేస్తుంది. థ్యాంక్ యూ మా గారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మ.